ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు గనుక ఆయన మానాన్ని చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతం, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము. ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను ఆత్మస్వరూపుడా, అతిశయించెదను సిలువే నా విలువని, ఆరాధించెదను ఆత్మస్వరూపుడా, అతిశయించెదను సిలువే నా విలువని, నెసెదను నీదు నీడను, నెసెదను నీదు నీడను. ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, మహిమపరచెదను మహిమ స్వరూపుడా, ప్రాణాత్మ దేహములతో స్తుతియాగము చేయుచు, మహిమపరచెదను మహిమ స్వరూపుడా, ప్రాణాత్మ దేహములతో స్తుతియాగము చేయుచు, సర్వము నీ వలననే కలిగి ఉన్నవని, సర్వము నీ వలననే కలిగి ఉన్నవని. ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యకరుడా, అధిక స్తుతులకు పాత్రుడా, సన్నతించెదను కీర్తనీయుడా, ఆర్భటించెదను ఉత్సాహగానములతో, సన్నతించెదను కీర్తనీయుడా, ఆర్భటించెదను ఉత్సాహగానములతో, తృప్తిపరచితివి తృప్తిపరచితివి
ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్వరూపి ఆరాధన స్వరూపి ఆరాధన 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 నీకే సమ్ముదించెదను కీర్తనీయుడా ఆర్భటించెదను ఉత్సాహగానములతో తృప్తిపరచితివి మేలుతో నా హృదయని తృప్తిపరచితివి మేలుతో నా హృదయని ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ఇంతవరకు మీ బిడ్డలైన మమ్మల్ని మీరు నిలబెట్టి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు నీకు స్తోత్రమయ్యా. అయా నిలబడిన మాకెవరికి కాదయ్యా. అయా నాయన నిలబడుతున్న మా ద్వారా అయా నీ నామమునకు మహిమ కలుగునుగాక, నీ నామమునకు స్తుతి కలుగునుగాక, నీకే ప్రభావములు చెల్లునుగాక. ఆరాధ్య దైవమా, ఆశ్చర్యకరుడా, ఆమోషణకర్త, బలవంతుడు దేవా, నిత్యుడు తండ్రి, నీకే స్తుతి కలుగునుగాక, నీకే స్తోత్రము కలుగునుగాక, నీకే మహిమ కలుగునుగాక. యేసయ్యకు వందనాలు. ఆరాధనతో నీ నామాన్ని గణపరచుకోండి. అద్భుతమైన పరిశుద్ధులకు స్తోత్రాలు.
అయ్యనైనా నీ బుద్ధికి నీ లోక ప్రపంచ ప్రజలందరూ ఒక సన్నద్ధమైన పండుగగా చేసుకోవడానికి నీ కృప చూపినందుకు స్తోత్రాలు. అయ్యా ఆరాధన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పించుకుంటూ ఈ చిన్న స్థితి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దగ్గరగా చేతులెత్తి ప్రభు నామమున మహిమపరుచుదాం. హల్లెలూయా. చేతులు ఉన్నవారు చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినము చక్కగా దేవుడు ఆరాధనలో నడిపించున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను మనమే కాదు కానీ ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక పండుగగా జరుపుకోవడం ఒక అద్భుతకరం. దేవుడు ఈ సమయం మందు మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ 2020లో ఈ రీతిగా జరుగుతుందని కూడా ఊహించలేని మనకి దేవుడు తన యొక్క కృపను బట్టి మనల్ని ఈ రీతిగా జరుపుకోవడానికి కృప చూపారు. నిజముగా దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క సన్నిధానంలో అనేకమైన ప్రాంతాల్లో ఊరబడుతున్న దైవ సేవకులు మన మధ్యలో ఉండటం అది ఎంతైనా అద్భుతం, ఆశ్చర్యకరమని మరొకసారి తెలియజేస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఎంత బిజీగా యాక్చువల్గా అయితే ఈ 23 పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆయనకు ఖాళీ లేదు. మన కొరకు ఈరోజు జరగవలసిన ప్రోగ్రాం నిన్నటికి 22కి వాళ్ళు మార్చుకొని నిన్న 22 మామిడిపల్లి గ్రామంలో ఒక ప్రాంతమే కాదు, మన మండలము, రేగిడి మండలము, పాలకొండ నియోజకవర్గం అంతట్లో కూడా అనేకమైన పరిచర్యలు, వాక్య పరిచర్యలు వాడబడుతున్న దైవ సేవకులు మన కొరకు ఒక సమయాన్ని కేటాయించడం అనేది దేవుడు చూపిన గొప్ప కృపని నేను నమ్ముతున్నాను. ఈ సమయం అంతా వారు రావటం గొప్ప అద్భుతం. దేవునికి మహిమ కలుగుగాక తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారు వర్తమానం అందిస్తూ ఉండగా మనం శ్రద్ధగా ఆలపిస్తూ ప్రభునామాన్ని కనపరచాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి స్థానిక దైవజనులు, అలాగే సంఘ కార్యవర్గానికి, సంఘస్థులకు యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రియమైన గ్రామస్తులందరికీ, పెద్దలకు, భక్తులకు, దేవుని యందు అతి నిష్ఠ కలిగి ప్రార్థనలు, పూజలు చేస్తున్న భక్తి పరులైన వారందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో శుభమును తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రపంచమంతా జరుగుతున్న ఈ పండుగ, దీన్ని ఏమంటారు? క్రిస్మస్. మాస్ అంటే ఏంటి? ఆరాధన. ప్రపంచమంతా జరుగుతున్న ఏకైక పండగ ఏదైనా ఉందంటే భూమి మీద అది క్రిస్మస్. కనుక ఈ రాత్రికాల సమయంలో కొన్ని బైబిల్లోని సత్యాలు కొద్ది క్షణాలు మాత్రమే మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక సంఘస్థులైన వారు, గ్రామస్తులు, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న భక్తిపరులైన పెద్దలందరికీ దయతో సావధానముగా కొంత సమయం దేవుని గురించిన విషయాలు మీరు తెలుసుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు భూలోకానికి ఎందుకు రావాలి? దేవుడుగా పరలోకములో లేక స్వర్గములో ఉండకుండా భూమి మీదకి దిగి రావాల్సిన అవసరం ఏముంది? ఈ రాత్రికాల సమయంలో గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన
కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యములో దేవుని వచనం ఏమని తెలియజేస్తూ ఉందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపాడు. దేవుడు భూలోకములోనికి తన కుమారుణ్ణి ఎందుకు పంపాలి, ఎందుకు పంపించాలి? దేవుడి కంటే భూమి మీద ఉన్న ఆయన కంటే నరవతారిగా మానవుడిగా జన్మించక ముందు దేవుని తాలూకా ధర్మశాస్త్రం భూమి మీద ఉంది. అది గమనించండి. దేవుడు భూమి మీదకి రాకముందు ధర్మశాస్త్ర ప్రకారముగా మానవుల జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం ఒక పని చేయలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట ఉంది, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఒకటి ఉంది భూమి మీద. గమనించండి, భక్తులైన వారు, పెద్దలైన వారు గమనించండి. భూమి మీద దైవ చట్టం ఉంది. భారతదేశానికి భారత చట్టం ఉంది. ఇతర దేశాలకు వారి పరిధిలో వారి చట్టాలు ఉన్నాయి. కానీ ప్రపంచం అంతటికి ఒక చట్టం ఉంది. ఏంటంటే అది దైవ చట్టం. మానవ చట్టములో నుండి, దేశ చట్టములో నుండి మనుషులు తప్పించుకోవచ్చును, కానీ దేవుని యొక్క చట్టము నుండి ఏ మనుషుడు తప్పించుకోలేడు. కనుక భూమి మీద ఏముందంటే ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ధర్మశాస్త్రం దేనిని గురించి తెలియజేస్తూ ఉంది? గమనించండి. రాత్రికాల సమయంలో భూమి మీద అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. సైన్స్ దేని గురించి చెప్తుంది? ఖగోళ శాస్త్రం గురించి, భూగర్భ శాస్త్రం గురించి, వీటి గురించి చెప్తుంది. ఎస్ఎస్ అనే ఒక మనకి పుస్తకం సబ్జెక్ట్ ఉంటుంది. అది దేని గురించి చెప్తుంది? మాస్టర్లు ఉన్నారు, ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారు. చరిత్ర చెప్తుంది. అలాగే బాటనీ, జువాలజీ, ఒక్కొక్క శాస్త్రము గురించి ఒక్కొక్క విధానము భూమి మీద తెలియజేస్తూ ఉంది. అయితే ధర్మశాస్త్రం అనేది ఏం తెలియజేస్తుందంటే మానవులు ఎలాగ బ్రతకాలి, మానవులు ఎలాగ జీవించి జీవనము కొనసాగించాలి. ఒకవేళ ఆ ధర్మశాస్త్రము తప్పినట్లుగా అయితే, ఆ దేవుని యొక్క చట్టము తప్పి మానవుడు తిరిగితే దాని పరివర్తన, దాని వలన వచ్చే శిక్ష ఎంత భయంకరమైనదో ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ ధర్మశాస్త్రం మానవుల్ని ఏం చేయలేకపోయినట్టు వాక్యం సాగిస్తుంది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయింది? మానవులకు చెప్పింది, అయ్యి పాపం చేస్తే సస్తావని అందుకని అది మాత్రం చంపలేకపోయింది. ధర్మశాస్త్రం హెచ్చరిస్తూ ఉంది. ధర్మశాస్త్రం మానవుని ఖండిస్తూ ఉంది. కానీ ఆ ధర్మశాస్త్రం మానవుల్ని పాపముల నుండి తప్పించలేకపోయింది. ఆ ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తము ప్రాయశ్చిత్తం జరగాలి అని ఒక బలి అర్పణ ధర్మశాస్త్రం తెలియజేసింది. అది మానవులకి ఏమైపోయిందంటే తేలిక సులకనైపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రము రాబోవు మేలు కలిగిన ఛాయ కలిగినదే, కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు
వారికి ఎన్నడను సంపూర్ణమైన సిద్ధి కలుగు చేయలేదు. గమనించండి, భూమి మీద మనిషి పాపము చేసిన దానికి ఏటైతే సంవత్సరానికి ఒక గొర్రె పిల్లో, సంవత్సరానికి ఒక మేక పిల్లో, సంవత్సరానికి ఒక కోడో, సంవత్సరానికి ఏదో ఒక జీవిని తన పేరు మీద ప్రక్షాళనం, పాప ప్రక్షాళనం కొరకు ఏం చేయాలి? బలి అర్పించాలి. నేను ఈ సంవత్సరం అంతా చేసిన పాపం ఒక చిన్న మేకపిల్ల పట్టుకొని, ఒక గొర్రె పిల్ల పట్టుకొని నా పాప పరిహారం నిమిత్తం చూసారు మోగ చెవి, నేను ఈ శరీరంతో చేసిన పాపం, నేను కళ్ళుతో చూసిన పాపం, ఊహల్లో, ఆలోచనలో, నడతల్లో, చేతలో చేసిన పాపం, నా పాప శిక్ష ఎవరి మీద పడిందంటే నోరు లేని మోగ జీవి మీద పడింది. ఈ సంవత్సరం ఆ గొర్రె పిల్ల పట్టుకొని నేను యాజకుడు అనగా పూజారి దగ్గరికి వెళ్ళి ఆ బలి అర్పణను అర్పించి, అయ్యా నేను ఈ సంవత్సరం అంతా చేసిన పాప పరిహారం నిమిత్తం దీనిని బలి చేయండి అని అంటే ఆ యాజకుడు దాన్ని బలి చేసేవాడు. అప్పుడు వెంటనే నేను గుండె మీద చేసిన హ్యాపీగా ఈ సంవత్సరం చేసిన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. కాలం ఎగరేసుకుని అవతలికి వెళ్ళిపోయి మరలా ఏం చేశాను? మరలా పాపం చేస్తూనే వచ్చి మరలా వచ్చే సంవత్సరం ఒక బలిని, మనుషుడికి బలి అర్పణం అయిపోయింది. అందుకే వేదం సాధిస్తుంది, చతుస్వాద కలేబర రక్త ప్రోక్షణ అవశ్యామి అని వేదం సాధిస్తుంది. చతు అంటే నాలుగు కాలు కలిగిన జీవుల యొక్క రక్తము మనుషుల యొక్క పాపము తీసివేయడం అసాధ్యం అని సెలవిస్తూ ఉంది. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ధర్మశాస్త్రం పాప పరిహారార్థం నిమిత్తం ఒక బలిని ఏర్పాటు చేసింది. మానవులకి అదేమైపోయిందంటే సులకనైపోయింది. పాపం మారలేదు, ఏటైతే బలినార్పణం చేస్తూ ఉన్నాడు. అది చూసిన దేవుడు ఏమనుకున్నాడంటే ధర్మశాస్త్రం మానవుల్లో నుండి పాపము తీరకపోయింది కనుక, పాప నివారణ చేయలేకపోయింది కనుక, పాపము నుండి విడిపించలేకపోయింది కనుక, ధర్మశాస్త్రము దేనిని చేయి జాలకపోయినో దానిని దేవుడు చేయడానికి పూనుకున్నాడు. నేను ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు పిల్లలు పంపించి ఒరే పట్టుకొని రా అన్నాను, వాడు తేలకపోయాడు, మనతో వాడు. రెండో వాడిని పంపించాను, వాడు తేలకపోయాడు. మూడో వాడిని పంపించారు, ఆడు వల్ల చేత కాలేదు. నాలుగో వాడిని కూడా పంపించారు, ఆడు వల్ల చేత కాలేదు. అప్పుడు నేనేం చేస్తాను? స్టేజ్ దిగి వెళ్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏ చట్టం అయితే మానవులను పాపం నుండి విడిపించలేకపోయిందో అది ఆయనే చేయడానికి. ఎందుకు అంటే ఆ చట్టం రాసిన వాడు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ మాట 17వ మాట చదవండి. మరణ శాసనం ఎక్కడి నుండి వచ్చునో, మరణ శాసనం ఎక్కడి నుండి వచ్చునో, అక్కడ మరణ శాసనము రాసిన వాడి మరణం అవశ్యము. చూసారా? మరణ శాసనము ఎక్కడి నుండి వచ్చునో అక్కడ మరణ శాసనం రాసిన ఎక్కడ ఉండెనో, మరణ శాసనం ఎక్కడ ఉండెనో. ఎక్కడుంది మరణ శాసనం? చంద్రమండలంలో ఉందా? చెప్పండి. సూర్యమండలంలో ఉందా? మరణ శాసనం ఎక్కడ ఉంది? చెప్పాలి. భూమి మీద ఉంది. భూమి మీద మరణ శాసనం ఉంది కనుక మరణ శాసనం ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనం రాసిన వాడు. గమనించండి, మరణ శాసనం అనేది భూమి మీద ఉంది. మరణ శాసనాన్ని రాసిన వాడు ఎవరు? మన కర్ణం గారా? ఎవరు రాశారు? మన సీఎం గారు రాశారా? దేవుడు రాశాడు మరణ శాస్త్రాన్ని. ప్రజలారా మంచి చేస్తే మంచి బ్రతుకుతావు, చెడు చేస్తే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. ఎవరు రాశారు ఇది? దేవుడు రాశాడు. ఓ మానవుడా, పాపము వలన వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణము. ఆ మరణ శాసనాన్ని రాసిన వాడు ఎవరంటే దేవుడు. చూడండి, మరణ శాసనం ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. ఆ మరణ శాసనం రాసిన వాడు ఏమవ్వాలి? ఇప్పుడు మరణం అవ్వాలి.
అప్పుడు చదవండి. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో ఆ దేవుడు మరణ శాసనం ఎక్కడ ఉందో అక్కడ ఏమవ్వాలి? మరణించితేనే చెల్లుతుంది. కనుక భక్తులైన వారు, పెద్దలైన వారు, జ్ఞానపరులైన వారు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సత్యాన్ని సావధానముగా ఆలకించాలని పెద్దలైన మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరణ శాసనం భూమి మీద ఉంది. మరణ శాసనం రాసిన వాడు దేవుడు. కొందరు అంటారు, దేవుడు రాసిన రాత ఎవరు తప్పిస్తాడు రా అంటారు. ఇప్పుడు అక్కడికి వద్దాం. ఎవరు రాశారు? ఇప్పుడు తలరాత్రా అని అంటాడు. అప్పుడు చిన్నపిల్లడు మొన్న అన్నాడు, తండ్రి ఏమంటున్నాడు, తలరాత్రా అంటే, నాన్న పలక మీద రాస్తారు కానీ తల మీద రాస్తారా చెప్పు అని అన్నాడు ఆ చిన్నపిల్లడు. ఈ పెద్దలు ఏమంటాడు, తలరాత్ర. ఈ రాకపోయి ఎవరన్నీ వేదాంతం తలరాత అనేది ఎవరు రాశారు? దేవుడు. ఆ రాసిన వాడు ఏమవ్వాలి? మరణించాలి. దేవుడు మరణించడానికి ఎలాగవుతుంది చెప్పండి? భక్తులైన వారు గమనించండి. అతి వ్యక్తి శ్రేష్ట నిష్ఠ కలిగిన ప్రజలారా గమనించండి. దేవుడు మరణించడానికి దేవుడికి ఏం లేదు, శరీరం లేదు, ఆత్మకేం లేదు. దానికి ఎముకలు ఉంటాయా? చర్మం ఉంటుందా? శరీరం ఉంటుందా? చర్మము, మాంసము, ఎముకలు, దేహం ఉందా? శరీరం ఎక్కడా చావాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపి నమో నమో భవస్వతి తేజుగుచ్చున్ శాంతి భూషాయ నమహాని వేదం సార్. ఆయన ఆత్మస్వరూపి. తేజు కృత్యం అంటే, తేజు అంటే ఆయన వెలుగు కలిగిన వాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు, వెలుగు కలిగిన దేవుడు భూమి మీద మరణ శాసనం రాశాడు కనుక భూమి మీదకి వచ్చి మరణించాలంటే ఆయనకేం లేదు, శరీరం లేదు. ఇప్పుడు ఆ శరీరం దాల్చాలంటే ఆయన కూడా ఏం కావాలి చెప్పండి? ఒక చెట్టు కావాలా? ఏం కావాలి చెప్పండి? ఒక తల్లి గర్భం కావాలండి చెప్పండి. నువ్వు నేను ఎక్కడి నుండి పుట్టావు? చెట్టు నుండి పుట్టిన ఊడిపడ్డామా? తల్లి గర్భములో 9 మాసాలు పెంచబడి, 9 మాసాలు దేవుని చేత పోషింపబడి, ప్రాణము కాపాడబడి భూమి మీదకి మనం వచ్చాం. కనుక దేవుడు కూడా మానవుడిగా రావాలంటే ఆయన కూడా ఏం కావాలి? తల్లి గర్భం కావాలి. కనుక తల్లి గర్భము కావాలి అని కోరుకున్న దేవుడు ప్రపంచంలో ఒక పవిత్రమైన గర్భాన్ని, పవిత్రమైన ఒక కన్యకను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మానవుడిగా జన్మించిన దినాలలో నేను చెప్పాను కదా, గలతీయులకు రాసిన పత్రికలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, కాలం పరిపూర్ణమవ్వడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. యేసు ప్రభు పుట్టిక సమయానికి ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది. బలత్కారుల చేతిలో, దోపిడీదారుల చేతిలో, పెద్దరికాన్ని పాలిస్తున్న పాలకుల చేతిలో ప్రపంచం నలిగిపోతున్న దినాలవి. ఎక్కడ చూసినా శాంతి లేదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో స్పష్టమైన మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదన కలుగును. భూమి తట్టు తేరి చూడగా భూమి మీద ఏం కనబడుతున్నాయి? బాధలు. మా ఇంటికి బాధలు లేవని వాళ్ళు చెయ్యొద్దండి. మా ఇంటికి ఏ బాధలు, ఏ దేశంకి లేవండి బాధలు, ఏ ఊరికి లేవండి బాధలు, ఏ ఇంటికి లేవు బాధలు అండి. ప్రతి ఈదులోను, ప్రతి కుటుంబానికి, ప్రతి దేశానికి బాధలు ఉన్నాయి. బాధలను, అంధకారం అంటే చీకటి కమ్మింది లోకాన్ని, చీకటి ఏలుతూ ఉంది. చీకటి ఆలం ఏంటంటే పేద బలహీన బడుగు వర్గాలని కాళ్ళతో అనగదొక్కి బలత్కారులు పరిపాలన చేస్తున్న దినాలు.
అంత దుస్సహాయమైన వేదన. చెయ్యి చాపి ఎవరైనా సహాయం చేయడానికి కూడా అవకాశం లేని దినాలు, కాలం అలాగ శాపమై ఉంటుండగా యేసుక్రీస్తు భూలోకానికి రావాలనుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశములో బెత్లెహేములో యేసు పుట్టుని. యేసు ఏ కాలంలో పుట్టారు, ఏ దినాలలో పుట్టారు అంటే హేరోదు దినాలు. హేరోదు ఎటువంటి వాడు తెలుసా? హేరోదుకి 12 మంది పిల్లలు. యూదుల చరిత్రకారుడైన యోసిఫాస్ రాస్తున్న చరిత్ర ఏంటంటే ఈ హేరోదుకి 12 మంది పిల్లలు. వీడికి ఎంత పదవి కాంక్ష అంటే వాడు పరిపాలన చేస్తున్న దేశంలో ఎవడైనా సత్యం గురించి, నీతి గురించి, న్యాయం గురించి మాట్లాడితే అడ్డంగా వాడి తలను నరికేస్తాడు. వాడి పరిపాలన ఎంత ఘోరమైనదంటే, ఎంత నీచమైందంటే, వాడు ఒక్కడే ప్రజలందరూ పరిపాలన చేయాలి. వాడు తూర్పిటంటే అటే, అటంటే అటే, వాడి మాటకు కాదనడానికి వీలు లేదు. అటువంటి దోపిడి బలత్కారుడు ఏలుతున్న దినాలలో యేసు పుట్టాడు. హేరోదు ఎటువంటి వాడంటే ఒకరోజు తన రాజ దర్బార్, తన సింహాసనం అంతఃపురంలోని రాజ దర్బారులోనికి వస్తున్నప్పుడు ఈ హేరోదు యొక్క పెద్ద కుమారుడు హేరోదు రాజు యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. అలాంటి దూరాన్ని చూశాడు. చూసి ఉగ్గురుడైపోయి ఏం చేశాడో తెలుసా? కత్తిని తీసి కుమారుని చంపాడు. కారణం ఏంటి? నేనున్నంత కాలము ఎవడో సింహాసనం మీద కూర్చోకూడదు. అలాగ 6 చంపాడు. ఒకరోజు రాత్రి పడుకుంటున్నప్పుడు వాడికి నిద్ర పట్టలేదు. భార్య గాఢ నిద్రలో ఉంది. చాలా అందగత్తి హేరోదు యొక్క భార్య మహారాణి పడుకొని ఉంటుండగా ఇలా చూశాడు. చాలా అందగత్తి. కానీ ఎందుకో ఉన్నపాత్ర కట్టి తీసి పడుకున్నామని అడ్డంగా నడిచి అనిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? 6 కుమారులు చంపాను, కడుపు కోత ఇంకొంటది. ఒకవేళ గాఢ నిద్రలో నేను ఉన్నప్పుడు అయ్యో నా భర్త ఎంత దుర్మార్గుడు, 6 కుమారులు చంపాను, ఇటువంటి దుర్మార్గుడు ఉండకూడదని కత్తి తీసి చంపుతానేమో అనుభవం వచ్చి ఎవరు చెప్పాడు? అటువంటి ఘోరమైన పరిపాలనలో యేసుక్రీస్తు పుట్టారు. పదవి వ్యామోహం ప్రతి బలహీనమైన వర్గాన్ని అణగదొక్కుతున్న ఆ దినాలలో సత్యాన్ని సత్యముగా బోధించకుండా, నీతిని నీతిగా బోధించకుండా ప్రజలను అంధకారం చీకటిలో ఏలుతూ పరిపాలన చేస్తున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడిగా పుట్టాలని ఒక గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆమె పేరేం పేరంటే కన్య మరి అనే షార్ట్ కట్లు చెప్పేస్తున్నాడు. కన్య మరియ గర్భంలో పుట్టాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే వాక్యం సెలవిస్తుంది, హేరోదు రాజు దినాలలో ఆయన ఎక్కడ పుట్టాడు? యూదయ దేశంలో బెత్లెహేము అనే గ్రామంలో పుట్టారు. ఎందుకు బెత్లెహేము అనే గ్రామంలో యేసు పుట్టారు? గమనించండి. మీ దగ్గర ప్రపంచ మ్యాప్ ఉన్నట్లుగా అయితే ఆ మ్యాప్ను తీసుకొని భూగోళం యొక్క మధ్య కేంద్రము యేసు పుట్టిన స్థలము, ఊరు బెత్లెహేము. ఎందుకు యేసు మధ్యలో పుట్టాడు అని అంటే సర్వ ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేసి, ఆయన బ్రతికించి పాపముని విడిపించాలని, అందరికీ న్యాయం చేయాలని ఆయన మధ్యలో పుట్టాడు. అందుకు చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు అనగానే అమెరికా అంట. అమెరికా, యేసు అమెరికాలో పుట్టారా? మనకి ఎన్ని కాండాలు చెప్పండి? అమెరికా ఉంది అందులో. మన ఆసియా ఖండంలో యేసుక్రీస్తు పుట్టారు. ఆసియా ఖండం 4,46,00,000 14,000 చదరపు కిలోమీటర్లు కలిగిన భూభాగం మన ఆసియా ఖండం. అందులో మన భారతదేశం 5% ఓన్లీ. మీరు గమనించండి,
ఆసియా ఖండం అంటే అంతా మన భారతదేశం అనుకోకండి. ఆసియా ఖండంలో 75% అంతా ఇరాన్లో ఉంది. ఇందులో కొన్ని దేశాలు ఉన్నాయి ఈ ఆసియా ఖండంలో. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారంటే మన ఆసియా ఖండంలోనే పుట్టారు. కనుక ఆయన, మీరు సావధానంగా దయచేసి ఆలకించండి, దేవుడు అనేవాడు సర్వ ప్రపంచానికి నాయకుడై ఉండి, తండ్రి అయి ఉండి, పాలకుడై ఉండి, రక్షకుడై ఉండాలి. కానీ భూమిలో ఒక భాగానికి మాత్రమే అనుకోకండి. ఈ భూమి, మనిషి నివసిస్తున్న ఈ భూగోళం 81,06,8,000 చదరపు కిలోమీటర్లు కలిగిన ఈ భూగోళాన్ని రక్షించడానికి ఆయన భూమధ్యపురంలో పుట్టారు. ఆయన ఈ భూగోళానికి అంతటికీ దేవుడై ఉండాలి. ఈ భూలోకాన్ని అంతటిని రక్షించాలి. భూలోకంలో ఉన్న ప్రతి దేశ ప్రజలు ఆయన ప్రజలై ఉండాలి. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ భూమధ్యపురంలో బెత్లెహేము అనే చిన్న గ్రామంలో పుట్టారు. మీరు చూడండి, గమనించండి, భూమధ్యలో పుట్టిన ఆ బెత్లెహేము గ్రామాన్ని దేవుడు ఎంతగా దీవించాడో మీకు తెలుసా? ఎంతగా దీవించాడో తెలుసా? కార్గిల్ యుద్ధం ఒకటి జరిగింది వాజ్పేయి గారు ఉన్న దినాలలో. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పలుమార్లు మన మీద పడి కొన్ని దినాలు యుద్ధం చేస్తుండగా మన భారతదేశపు ప్రధాని ఏమనుకున్నారంటే, పాకిస్తాన్తో ఇంకెద్దము మనము చేయలేము, ఓడిపోతాము అంటున్న దినాల్లో అమెరికా అప్పటి వరకు సహాయం చేస్తామని చేతులెత్తింది. ఇరాక్ కూడా అప్పటి వరకు భారతదేశం తరపున సహాయం చేస్తారని చెప్పి హ్యాండ్ ఇచ్చి అది కూడా మేము సహాయం చేయమన్నారు. అప్పటి కాల ప్రధాని మన భారతదేశంలో చాలా చిత్తాపన పడిన దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు భూమధ్యపురంలో పుట్టారని చెప్పాను కదా. ఆ బెత్లెహేము నుండి కౌరొచ్చింది భారతదేశానికి. ఏమని తెలుసా? మేము మీ పక్షముగా పోరాడతాం, మేము మీ పక్షముగా ఉంటాం అని కార్గిల్ యుద్ధంలో రాఫెల్ ఆ యుద్ధ విమానాలన్నీ వారు పంపించినప్పుడు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మనం జయించగలిగాం. ఎంత శ్రేష్టమైనది, శక్తి కలిగింది యేసు పుట్టిన ఆ భూమధ్య పురము. అంత మాత్రమే కాదు, గత సంవత్సరంలో భారతదేశం మీదకి దొంగచాటుగా పలుమార్లు పాకిస్తాన్ వారు యుద్ధం చేస్తున్నప్పుడు వారు ఎలాగొస్తున్నారో తెలియని సందర్భంలో యేసు పుట్టిన ఆ ఊరి నుండి, ఆ దేశం నుండి భారతదేశానికి సహాయం వచ్చింది. లేజర్ సిస్టంతో కూడిన ఒక తీగని పంపించారు. మన దేశ సరిహద్దుల్లో ఆ తీగేసినప్పుడు ఎవరు వస్తున్నారో ఆ సిస్టమ్ మనకు చెప్పింది. వెంటనే వారు జయించగలిగారు. వారు అన్నారు, యేసుక్రీస్తు పుట్టిన ఆ భూమధ్యపురం బెత్లెహేము, ఆ చిన్న దేశం భారతదేశానికి వారు ఇచ్చిన భరోసా ఏంటంటే, భూమి ఉన్నంత కాలము, మేమున్నంత కాలము భారతదేశానికి మా వంతు సహాయం మేము ఇస్తూనే ఉంటామన్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మొన్న 4 యుద్ధ విమానాలు కొన్నారు. వాటి పేరేం పేరు? రాఫెల్. అంటే ఏంటో తెలుసా? యెహోవాయే స్వస్థపరచువాడు అని అర్థంతో కూడుకున్న ఆ పేరు కలిగినవి భారతదేశ ప్రధాని మన ప్రభుత్వం వారు కొని మనకు తెచ్చుకున్నారు. ఎంత శ్రేష్టమైనది! ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, భూప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, సర్వలోకానికి ఆయన దేవుడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, ఆ పితరుల మీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, కానీ ఆయన సర్వాధికారైన దేవుడు.
ఆయన నిరంతరము ఏమై ఉన్నాడు? స్తోత్రార్హుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు చెప్తున్నాను, యేసు ప్రభు వారు కన్యక గర్భంలో పుట్టారు. ఆ కన్యక ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు ఒక చిన్న కుటుంబంలో పుట్టారు. యేసుక్రీస్తు ఒక చిన్న పేదరికంగా ఉన్న కుటుంబంలో పుట్టారు. యేసుక్రీస్తు ఏదో తక్కువ వరకు పుట్టారు అని ఒక నానుడు ప్రపంచంలో అపోహ ఉండిపోయింది. యేసు ప్రభు వారు ఏ వంశంలో పుట్టారో తెలుసా? దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన దావీదు ఎవరు? మహాచక్రవర్తి. మహాచక్రవర్తి వంశంలో పుట్టాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన ఏదో ఏంటంటే తక్కువ కుటుంబంలో పుట్టలేదు, చిన్న చితక కుటుంబంలో పుట్టలేదు. ప్రపంచాన్ని ఏలుబడి చేసిన మహారాజు. ఆయన నెత్తి మీద ఉన్న కిరీటం 2 మణులు బంగారం అండి. ఆయన దేవాలయం, దేవుని మందిరం కట్టడానికి 10 లక్షల మణుగుల బంగారాన్ని దానం చేశాడండి. అంత మహా గొప్ప త్యాగం చేసిన రాజ వంశంలో యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మాట చెప్పనా? ఐఏఎస్ చేస్తే చదివితే ఏమవుతారు? కలెక్టర్ అవుతారు. ఎంసెట్ చదివితే ఏమవుతారు? ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతారు. అంటే కోర్స్ అంతా చేసిన తరువాత ఏమవుతారు? కానీ ఏమయ్యారు తెలుసా? ఆయన పుట్టగానే ఆయన రాజు అయ్యారు. తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి రాజుగారితో ఏమంటారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రాలు చూసాం, అంత గొప్పవాడు యేసు. ఆయన పుట్టుకతోనే రాజుగా పిలువబడ్డాడు. ఆయన రాజు ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో శ్రేష్టమైన మాట ఉంది. అనగా మనకు శిశువు పుట్టిన. ఎవరు పుట్టారు? మరియమ్మ సంగతి వచ్చండి. ఎవరు పుట్టారు? మనకే పుట్టాడు. దానికి స్తోత్రం. మరియమ్మ గర్భంలో ఎన్ని మాసాలు ఉన్నారు? 9 మాసాలు ఉన్నారు. కానీ మన హృదయంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకొని ఈ లోక యాత్ర ముగించిన తర్వాత స్వర్గము చేరాలని అనుకుంటున్నారో వారి హృదయంలో యేసయ్య పుడతాడు. దానికి స్తోత్రం. ఆయన పుట్టికే ప్రపంచానికి వెలుగు, తేజస్సునిచ్చింది. ఈ చరిత్రను 2 పాయలుగా చేసింది. దానిని ఏమంటారు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. యేసు క్రీస్తు లేనిదే ప్రపంచ దిక్కు లేదు. ప్రపంచానికి ఆనవాలు లేదు, అడ్రస్ లేదు. క్రీస్తు శకము 15వ శతాబ్దం నాడు నన్నయ్య తిక్కన్న అని అంటారు. ఎప్పుడు? క్రీస్తు శకము. క్రీస్తు శకము లేకుండా, క్రీస్తు మీద డేటు రాయకుండా చరిత్ర ఆధారం లేదు. ఆయన చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు ఒక మతానికో ఒక దేశానికో చెందినవాడు కాదు. ఆయన స్వయాన ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో శ్రేష్టమైన మాటను చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగింది. ఎవరి మూలం కలిగింది? లోకము యేసుక్రీస్తు మూలముగా కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, ఆయన మహత్తు కలిగిన మాట చేత ఆయన ప్రపంచములను నిర్మించాడు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు వచ్చాడు భూలోకానికి? ఈ రాత్రి ఒకసారి మీ ఆలోచనను దేవుని వైపు, సత్యం వైపు మళ్లించండి. వై బికేమ్ ఎ గాడ్? వై గాడ్ బికేమ్ ఎ మ్యాన్? దేవుడు ఎందుకు మనిషిగా మారాడు? దేవుడు ఎందుకు మనిషిగా అవతరించవలసిన అవసరం వచ్చింది?
అవతారం అనే మాట యేసు క్రీస్తు తప్ప ప్రపంచంలో కవరకూడదు. మీకు కావాలని డిక్షనరీ చూసుకోండి. అవతారం అనే మాటకి ఇన్కర్నేషన్ అని అంటారు. దాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మీరు చూడండి. అందులో ఏముందంటే ఎవడంటే గాడ్ ఇన్ క్రైస్ట్ అని ఉంది. దేవుడు యేసు క్రీస్తుగా మారడమే అవతారం యొక్క అర్థం అని డిక్షనరీ చెప్పింది. ఇంకంతకంటే పరమాత్మ ఇంకేమని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మానవుడిగా రావాల్సింది? ఎందుకు ఆయన మానవ శరీరాన్ని ధరించుకోవాలని అనుకున్నారు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు? పాప పిల్లల. ఏ పిల్లలు చెప్పండి రా? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారని చెప్పండి. దేవునికి పిల్లలు ఉన్నారు, అక్కడ పరలోకంలో పిల్లలు ఉన్నారంటే ఆయనకు సంసారం పెట్టి కానీ మీరు ఆయనకు కూడా ఒక భార్య, ఆయనకు కూడా పిల్లలు, ఆయనకు కూడా ఏరకుడు, ఆయనకు కూడా ఆయనకి వరుస లేవండి. పితృదేవోభవ నేత్ర దుష్యంత్రయామి అని వ్యాపించ. పితృదేవోభవ అంటే తండ్రి అయిన దేవుడు. దేవుడు అందరికీ ఏమై ఉన్నాడు చెప్పండి? అందరికీ తండ్రి. మా నాన్నకి దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి. మా నాన్నకి తండ్రి అయితే నాకేమవ్వాలి? తాత అవ్వాలి. మా నాన్న వెళ్ళి దేవుడికి తండ్రి అని ప్రార్థన చేయగానే నేను వెళ్ళి ఓహో మా నాన్నకి తండ్రి అయితే తాత అన్నారు. అప్పుడు మా ఎమ్మెల్యే ఏం చేయాలి? మా ఆయన గారు తండ్రి అన్నారు కనుక నాకు మా అమ్మగారు. దేవుడికి నువ్వు వాయు వరుసలు లేవు. దేవునికి ఉన్నది ఒకే ఒక వరుస. అదేంటో తెలుసా? యెషయా గ్రంథంలో మనం చదివాం కదా, మనకి కుమారుడు పుట్టెను, అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి. ఎన్నో తరతరాలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయాయి. తరము ఎంబడి తరము వెళ్ళిపోయింది. మన పూర్వీకులు వెళ్ళిపోయారు. మన పూర్వీకులు దేవుని తండ్రి అని ప్రార్థన చేశారు. మన తండ్రులు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి అని ప్రార్థన చేశారు. మనము దేవుని ఏమని ప్రార్థన చేస్తున్నాం? తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మన తరువాత తరం కూడా దేవుని ఏమంటారు? తండ్రి. ఇంకా రెండో మాట ఆయనకి లేదు. దానికి స్తోత్రం. కనుక ఆ తండ్రి అయిన దేవుడు వాక్యం ఇప్పుడు సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, కాబట్టి ఆ పిల్లలు అనగా భూమి మీద ఉన్న మానవులైన దేవుని పిల్లలు. మనం ఎవరి పిల్లలు అండి చెప్పండి? దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. కాబట్టి చదవండి, ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున. చూస్తారా, భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన ఈ మానవ లోకం ఎలాగున్నారు? రక్త మాంసము గలవారైనందున. అంటే మనం రక్త మాంసం ఉన్న అందరూ చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మనం ఏమై ఉన్నాం? ఎండు అనుకోండి, మనం బంగారం అనుకోండి, మధ్యాహ్నం పెట్టి మనల్ని. నాకు 7th లో ఒక పాఠం ఉండేది, సువర్ణ టీవీ అని తెలుగు పుస్తకంలో ఉండేది. మా క్లాస్మేట్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు మర్చిపోతారు. కృష్ణ మర్చిపోయావా? సువర్ణ టీవీ అని ఒక కథ ఉండేది మాకు. ఆ తండ్రి దేవుని దగ్గర వరమడిగాడు ఏమంటే, నాకు బంగారం కొడుకు పుట్టాలి, వాడు ఉమ్మేసిన బంగారం అయిపోవాలి, వాడికి చెమటెక్కిన వాడికి డజన్ ఇడ్లీలు వేపి బంగారమే. బాత్రూంలో మరి అక్కడ మరి అంత కాపలేడు. ఎందుకంటే వాడి నుండి వచ్చింది ఏదైనా ఏమవుతుంది? అది దొంగలకు తెలిసింది. దొంగలకు తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో పలానా సువర్ణ టీవీ అనే వాడు ఒక ఊర్లో ఉన్నాడు, ఆ తండ్రి దేవుని యొక్క వరం పొందుకున్నాడు, వాడు ఏదైనా బంగారమే అని వారు అర్ధరాత్రి వచ్చి వాడిని దొంగేసుకుని వెళ్ళిపోయి అరణ్యంలో తీసుకెళ్ళి పేక్ కోసారు. పేక్ కోసిన తర్వాత వాడి దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఈ తండ్రి ఏడుస్తున్నాడు, అయ్యో నా కొడుకుని ఎందుకు బంగారం కొడుకు కావాలని కోరుకున్నాను అని చింతాపన పడ్డాడు. ఒక కొడుకు మాత్రం
కనుక భూమి మీద ఉన్న మానవులైన పిల్లలు, దేవుని పిల్లలు ఏం కలిగి ఉన్నాం? రక్త మాంసాలతో ఉన్నాం. ఈ రక్త మాంసాలతో కదండి పాపం చేసాం. ఈ రక్త మాంసాలతో కదండి చెడు చూపు చూసాం. ఈ రక్త మాంసాలతో కదండి చెడు మాట్లాడాం. ఈ రక్త మాంసాలతో కదండి చెడు ఆలోచనలు చేసాం. ఈ రక్త మాంసాలతో కదండి చెడు నడతలు నడిచాం. శరీరం అంతా పాపమైపోయింది. కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? వాక్యం చదవండి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితాంతము మరణ భయము చేత నాశనమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాలలో పాలు భాగస్తులయ్యాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? భూమి మీద ఉన్న ఆయన పిల్లైన ఈ మానవులు రక్త మాంసాలతో ఉండి రక్త మాంసాలతో పాపం చేశారు కనుక ఆ పాప శాపంలో ఉన్న ఈ రక్త మాంసము కలిగిన ఈ మానవులు విడిపించడానికి దేవుడు కూడా ఎందుకు రక్త మాంసాలు ధరించాడు? చెప్పండి. మనం చేసిన పాపముల నిమిత్తం. ఆయన ఏదో తప్పును అనిపించడానికి భూమి మీద మానవుడు రాలేదు, అది అనుకోకండి. ఎందుకు దేవుడు భూమి మీదకి అవతారం ఎత్తాడంటే ఆయన చేసిన పొరపాటు వరకు ఎత్తాడు అనుకోకండి. మానవులు చేసిన పాపము నిమిత్తం ఆయన కూడా ఈ పాప శరీరాన్ని దాల్చి ప్రజలందరినీ పాపము నుండి విమోచనపరచడానికి, విడిపించడానికి ఆయన ఈ మానవ దేహాన్ని ఆయన ధరించుకొని భూలోకానికి రావడానికి ఆయన ఒక కన్య మరియ గర్భాన్ని ఎంచుకున్నారు. ఆ కన్య మరియ ఇంటిలో ప్రార్థన చేసుకుంటుండగా దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము. మరియమ్మ అనుకున్నది, ఏమిటో ఈ శుభం? నా ఇంటిని దేవుడు దర్శించాడేమో, నా ఇంటిని దేవుడు దీవించబోతున్నాడేమో, నేను అనుకున్న పరిస్థితులన్నీ, నా కోరికలన్నీ దేవుడు తీర్చబోతున్నాడేమో, అసలే పెళ్లి ముందున్నాయి, ప్రదానం చేయబడింది, పెళ్లికి కావలసిన అవసరతలు దేవుడేమో ఎవరి ద్వారైనా తీరుస్తాడేమో, అనుగ్రహిస్తాడేమో, ఈ శుభవిమోచనం ఏమిటో అని ఈ యవనస్తురాలని కన్యక ఎదురు చూస్తూ ఉంటుండగా దేవదూత ఏమంటుందో తెలుసా? నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుతుంది. దేనికి స్తోత్రం. ప్రపంచంలో ఎవరికైనా ఎప్పుడు పేరు పెడతారు? పుట్టిన తర్వాత ఒక 8 రోజులకో, ఒక 21 రోజులకో, నెలకి 3 రోజులకు తక్కువ మనం మంచి లెక్కలేస్తారు, యేసు అప్పుడు పెడతారు. కానీ యేసు పుట్టక ముందే యేసుకి పేరు పెట్టబడింది. హల్లెలూయా. సుమారు 1500 సంవత్సరాలకు ముందే, యేసు ప్రభు పుట్టక ముందే కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందని యేసు పుట్టక పూర్వమే 1500 సంవత్సరాల పూర్వం యేసయ్యకి పేరు పెట్టబడింది. కనుక యేసు అనే మాటకి అర్థమేంటి? రక్షకుడు. క్రైస్తవుల దేవుడు యేసు అనవద్దు, దయచేసి గమనించండి. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. పేపర్ మ్యాన్ ఏం చేస్తాడు? పేపర్ తెస్తాడు కానీ పేపర్ మ్యాన్ అన్నారు. వాటర్ మ్యాన్ నీళ్ళని తెస్తాడు కనుక. మిల్క్ బాయ్ అంటే వారు చేస్తున్న వృత్తిని బట్టి వారికి ఏం పెట్టబడుతుంది? పేరు పెట్టబడుతుంది. యేసు మానవులను రక్షించేవాడు కనుక రక్షకుడు. రక్షకుడు అనే పేరే యేసు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. దేనికి స్తోత్రం. కనుక ఆమెతో ఈ దేవదూత మాట్లాడి, నువ్వు గర్భము ధరిస్తావని కానీ గుండె ఆగిపోయింది. నేను యవనస్తురాలను, నా తల్లిదండ్రులు మంచి మర్యాద కలిగిన వారు, నేను మంచి భక్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇదిగో నేను గర్భము ధరించానంటే లోకమంతా కోడై కూసి ఏ తప్పు చేసిందో, ఏ పాపం చేసిందో అని లోకమంతా అంటారు. ఈ అమ్మను నేను భరించలేను,
నా భక్తి నేను కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని. నా తల్లిదండ్రులకు నేను అవమానం కాలేను, నేను పురుషుని అడిగిన దాన్ని ఇది ఎలాగూ సాధ్యము అనగానే దేవదూత ఏమంటుందంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. పుట్టబోవు శిశువు ఎవరు? పరిశుద్ధుడు. అందుకే ప్రపంచంలో యేసు ప్రభు వారి గురించి వాక్యం సెలవిస్తుంది. ఆయన భూమి మీద 2020 సంవత్సరాల కిందట ఆయన మానవుడిగా దిగాడు, పుట్టాడు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు వచ్చి 2020 సంవత్సరాలు అవుతుందండి, అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు అని అంటారు. నేను వచ్చి 2 గంటలు అవుతుంది కాకరపల్లి. నేను వచ్చి ఎంత అవుతుంది? 2 గంటలు అయింది. అంతకుముందు ఎక్కడ ఉన్నాను? మా ఊర్లో ఉన్నాను. యేసు వచ్చి 2020 సంవత్సరాలు అవుతుంది భూమి మీదకి వచ్చి. అంతకుముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే పరమానందంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. ఆత్మ వైపుత్ర నామసి అని వేదం సెలవిస్తుంది. ఆత్మ అయిన దేవుడు వైపుత్ర నామసి అంటే పుత్రుడు పేరు మీద, అంటే కుమారుడు పేరు మీద భూలోకానికి రావాలి. అందుకే అపుత్రాస్య గతి నాస్తి, ఆ పుత్రుడు లేని వారికి గతి లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడిగా భూలోకానికి రావడానికి ఒక త్యాగమూర్తి యవనస్తురాలు మరియమ్మ తన గర్భాన్ని ఏం చేసింది? త్యాగం చేసింది. లోకరక్షకుడే భూలోకానికి వచ్చి మానవులను పాపము నుండి శాపము నుండి విడిపిస్తాడు అంటే లోకం ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను అవమానపరిచినా పర్వాలేదు, కానీ దేవుడు భూలోకానికి రావాలి అని త్యాగం చేసింది ఎవరు? మరియమ్మ. ఎంత త్యాగమూర్తి! అందుకే బైబిల్లో ఉంది, స్త్రీలలో నీవు ధన్యురాలు అనబడదు. ఈనాటి వరకు ధన్యమైన జీవి ఎవరంటే మరియమ్మ. అంతే, ఆమె ధన్యురాలు అనగానే పూజ మనం చేయకూడదు. ఎందుకంటే ఆయన భూలోకానికి రావడానికి ఒక గర్భాన్ని ఎన్నుకున్నాడు. అది తెలివైన వాళ్ళు ఉంటారు, దేవుణ్ణే కన్నాడు కదండి. మన ఊరు కలెక్టర్ గారు వచ్చారు కారు మీద, 25 లక్షల రూపాయలు కారు మీద వచ్చారు. వచ్చిన తర్వాత దండ పట్టుకుని ఎవరికి వేస్తాం? లేదండి కలెక్టర్ గారు మోసిందండి శ్రీకాకుళం నుండి ఇంతవరకు ఎంత ప్రయాసపడి మోసింది కనుక ఈ కారుకి వేయాలని. కారు చేస్తారా? చెప్పండి. కనుక మరియమ్మ ధన్యురాలు. మరియమ్మకి ఇవ్వాల్సిన గౌరవం, మరియమ్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితంలో ఎప్పుడు ఇవ్వాలి. ఆమె కానీ ఆ గర్భం త్యాగం చేయకపోతే మానవ లోకానికి మానవుడిగా దేవుడు రాడు. ఆమె త్యాగం చేసింది. ఆమె ఇచ్చిన ఆ గర్భం ద్వారా భూలోకానికి యేసుక్రీస్తు మానవుడిగా వచ్చి ఎందుకు వచ్చాడంటే వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 1:21 ముగించుకుందాం, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. ఆమె ఆ కన్యక ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును. దాని స్తోత్రం. ఆమె ఒక కుమారుని కన్ను, ఆమె తన ప్రజలను వారి పాపము నుండి. ఎవరి పాపం నుండి? ఇక్కడ గమనించండి, చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఉంది. అదేంటంటే తన ప్రజలనుగా దేవుని ప్రజలు మనం, వారి పాపం నుండి, మన పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు. కనుక ప్రియమైన గ్రామస్తులారా, భక్తులారా గమనించండి, మానవులను పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు మానవుడిగా భూలోకానికి అవతరించాడు. అందుకే పిలిపిలికి రాసిన పత్రిక 2:6 చదవండి, ముగించుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూసారా, ఆయన దేవుని స్వరూపమై ఉండి, ఎవరు? యేసుక్రీస్తు దేవుడు అయి ఉండి నాకెందుకు ఈ పరలోకం విడిచిపెట్టి ఆ శాపపూరితమైన లోకంలోకి వెళ్ళి ఆ మానవుల కొరకు నేనెందుకు చావాలి, ఆ మానవుల కొరకు నేనెందుకు మానవుడిగా అవతరించాలి అనుకోలేదు. తన స్థానాన్ని దిగి కిందకు వచ్చాడు. మనం
ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతాం. మనకు రెక్కలు లేవు కానీ నాకు ఆకాశం మీదకి వెళ్ళిపోతాం. ఒకసారి భూమి మీద నిలబడడం, ఎక్కడున్న ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎవరైనా ఏంటి 3 అంతస్తుల వ్యాన్లో ఉన్నోళ్ళు పురింట్లోకి వెళ్ళిపోతాను, పురింట్లో నివసిస్తాను అనుకుంటారా? అందరూ పురింట్లో ఉన్నోళ్ళు వాళ్ళకి రాబడి కొంచెమైనా అప్పు చేసేనా మేడ కట్టుకుంటారు. చూసారు, మేడలో ఉండాలని. కింద ఉన్నాడు ఎప్పుడు ఎక్కడ చూస్తాడు? పైకి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. కానీ జీవము కలిగిన దేవుడు చూడండి, ప్రేమ కలిగిన దేవుడు చూడండి, త్యాగమూర్తులైన దేవుడు చూడండి. ఈ పిల్లలు మానవుల మీద ఉన్న అపారమైన ప్రేమ కలిగిన దేవుడు ఆ పై స్థానాన్ని విడిచిపెట్టి కిందకి దిగి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, చూస్తారు, ఆయన దేవుడే కానీ ఆకారం ధరించాడు. ఎలాగా? దేవుడేమో మనుషులు అయిపోయాడు. ఇప్పుడు మనుషులు ఏమైపోయారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు భోజనాలు ఉండాలనుకోండి కాకరపల్లిలో, ఎప్పుడైనా క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ ఏంటి మీకు గ్యాస్ పని లేకుండా, మీకు మసాలా దినుసులు పని లేకుండా పెద్ద కసన మీద నీళ్ళు పోసి ఆ నీళ్ళు నేను సాంబార్ చేశాను అనుకోండి, నాకు ఒక పేరు సాంబార్ బాబా. నాకేం పేరు పెడతారు? సాంబార్ బాబా వచ్చారు. ఆయన వచ్చి ఏం మసాలా పని లేకుండా, ఉల్లిపాయల పని లేకుండా, తాలింపు పని లేకుండా, గ్యాస్ పని లేకుండా నేలను ఏం చేశారు? సాంబార్ బాబా అయిపోయినాడు. కానీ నాకు ఒక సింహాసనం, నేను ఒక దేవుడిని అయిపోతాను. మానవుడు దేవుడు అయిపోవాలనుకుంటున్నాడు, కానీ దేవుడు మానవుల నిమిత్తం ఏమైపోయాడు? మానవుడు అయిపోయాడు. అది క్రీస్తు ప్రేమ అండి, అది తండ్రి ప్రేమ. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా దాసుడిగా అయిపోయాడు. ఎంత గొప్ప దేవుడు! దేవునికి స్తోత్రం. దేవుడు మానవులను రక్షించడానికి, మానవ లోకాన్ని కాపాడడానికి, మానవ లోకాన్ని పాపం నుండి, శాపం నుండి, చీకటి నుండి విడిపించి శాంతి లోకానికి నడిపించడానికి ఆయన ఏమైపోయాడు? దాసుడైపోయాడు, మానవుడైపోయాడు, రిక్తుడైపోయాడు. అది మనకు నచ్చలేదు. అది మనకేమవలేదు? నచ్చలేదు. యేసు ప్రభువుని కానీ నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక భయంకరంగా ఉంటే, మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. యథార్థమైన ఒక సంఘటన, ఒక కథ కాదు, యథార్థంగా జరిగిన ఒక నిజమైన సంఘటన. అదేంటో తెలుసా? ఒక ఆమె అల్లారుముద్దుగా తన కుమారుని పెంచుకుంటూ ఉంది. ఆమె పేదరాలే, కానీ ఆమెకున్న ఆశ ఏంటంటే నాలాంటి కష్టం నా కొడుకు పడకూడదు, నాలాంటి చదువులేని మొద్దులాగా నా కొడుకు ఉండకూడదు, నాలాంటి నీచమైన ఈ బ్రతుకు నా కొడుకు బ్రతకూడదని ఆ కొడుకుని పెద్ద వాళ్ళు చదివిస్తూ ఉన్న కాన్వెంట్లో ఏం చేస్తుంది? చదివించి ఆమె రోజంతా కష్టపడి, ఇంకా రాత్రిపూట వారింటికి వీరింటికి వెళ్ళి అంట్లు తోమి కష్టపడి పనిచేస్తూ పైసా కొనేసి పట్టణంలో ఉంటున్న తన కొడుక్కి డబ్బులు పంపిస్తూ ఉంది. ఊరి ప్రజలు అంటున్నారు, ఎందుకమ్మా నువ్వు అంత బాధ, ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఆరోగ్యం ఇప్పటికే ఏమైందో తెలుసా? క్షీణించిపోయింది, దగ్గుతున్నావు, క్షయవ్యాధి వచ్చిందేమో, గుండె బలహీనతగా ఉంది, మనిషి సిగ్గిపోయావు. ఎందుకోనంటే ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నా కొడుకు కొరకు నేనేమైనా అయిపోతాను. రాత్రి పనులు కష్టపడుతున్న డబ్బులు పంపిస్తూ ఉంది. ఒకరోజు ఈ తల్లికి ఆశ కలిగింది, పట్టణంలో ఉంటున్న కొడుకుని చూడాలి, ఎన్ని నెలలైంది నా కొడుకు ముఖం కనిపించలేదు అని కొడుకుని చూడడానికి కొడుకు ఇష్టమైన సున్నలను అన్ని చేసి ఒక గ్యాల నిండా పట్టుకొని ఆమె రోజుకి ఒక్క పూట తిని, ఎవరో ఇచ్చిన ఆ పాసి కూర అన్నము తిని పైసా దాచుకొని ఒక 10,000 రూపాయలు కట్టుకొని బొడ్డులో దాచుకొని పట్టణంలో ఉంటున్న కొడుకు దగ్గరికి ప్రయాణం అయ్యి వెళ్ళిన తర్వాత అది మంచి మే నెల, ఎండ విస్తారంగా ఉంది, కాలు కాలిపోతున్నాయి. ఆమె కాలుకు చెప్పులు లేవు. ఈ దీనురాలు కనీసం
ఒక తక్కువ రేటుతో ఉన్న చెప్పులేనే కొనుక్కోవచ్చు కదంటే, చాలా మంది అన్నారు చెప్పులేనే కొనుక్కోవచ్చు కదంటే, ఆ 10 రూపాయలు ఉంటే నా కొడుక్కి ఎంతైనా ఉపయోగపడుతుంది, వాడి చదువుకి, వాడి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పులు కూడా కొనుక్కోలేదు. కాలు కాలిపోతూ ఉన్నాయి. కాలేజీ గేట్ దగ్గరికి వెళ్ళింది, అలాంటి గేట్ దగ్గరికి వెళ్ళింది, రోడ్డు మీద ఉంది, కాలు కాలిపోతున్నాయి. ఆ గేట్ మీద అన్నాడు, ఎవరమ్మా నువ్వు అంటే, ఈ స్కూల్లో చదువుతున్న రాజుబాబు నా కొడుకే అనగానే, రాజుబాబు నీ కొడుక, నీకేం పిచ్చి పెట్టినట్టుగా ఉంది, నిన్ను చూస్తుంటే అడుక్కున్న వ్యక్తిలా కనబడుతున్నావు. రాజుబాబు చాలా అందగాడు, రాజుబాబు చాలా ధనికుల కుమారుడు కనుక ఫోన్ అంటుంటే, లేదయ్యా ఆ రాజుబాబు నా కొడుకే అన్న ఆ గేట్ మీద ఆమెను లోనికి పంపించలేదు. ఎండలో అలాగే ఉండిపోయింది. కింద కాలు కాలిపోతున్నాయి, పైనుండి శ్రేష్టమైన ఎండ తగులుతూ ఉంది, చెమటంతా ఎక్కిపోతూ ఉంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తూ ఉంది, డబ్బులు అలా బొడ్డులో పట్టుకుంది, క్యానెండా సున్నెండ్లో పట్టుకుంది బరువు. ఈ లోపుని తన కొడుకు అల్లంత దూరాన్ని నడుచుకుంటూ 3 ఫ్రెండ్స్తో కలిసి వస్తున్నాడు. కొడుకుని చూసింది, ఈమె చెమట మర్చిపోయింది. కొడుకుని చూడగానే ఈమె కాలు కాలిపోతాననే పరిస్థితి కూడా మర్చిపోయింది. కొడుకుని చూసింది, ఆహా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు, వాడు బూట్లు వేసుకొని ఉన్నాడు, టక్ వేసుకొని ఉన్నాడు, టై కట్టుకొని ఉన్నాడు, ఇదే కదా నాకు కావలసింది. నేను ఎన్ని కష్టాలు పడ్డాను, దరిద్రతను అనిపిస్తున్నాను, నా కొడుకు అనుభవించకూడదని కోరుకున్నాను, కష్టపడ్డాను, చూస్తున్నాను, శబాస్ అనుకుని ఉన్నాడు. అనుకుంటున్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు, నాయనా రాజుబాబు అనగానే ఆ కొడుకు ఏమన్నాడు తెలుసా, ఇలా చూశాడు, ఎర్రగించి చూశాడు. పక్కన ఫ్రెండ్స్ అన్నారు, రాజు ఎవరా ఈమె, నిన్ను రాజుబాబు ఒరే రాజుబాబు అంటుంది ఏంటి అంటే, ఏమన్నాడు తెలుసా, ఆమె మా ఇంట్లో పని మనిషి, ఆమె గుండె బద్దలైపోయింది. ఎంత కని పెంచి వాడి తండ్రి చచ్చిపోయిన కానిండి నేను ఎంత కష్టపడి నేను పెంచితే నా కొడుకు నాకు ఇచ్చిన ఇలువేంటో తెలుసా, ఇంటిలో పని మనిషిని అనుకొని ఆమెకి నువ్వు నేనైతే ఏం చేస్తావు తెలుసా, పొరపాటు కూడా ఇంత కష్టపడి చదివిస్తే, ఎంత కష్టపడి డబ్బులు పంపిస్తే నన్ను పని మనిషి అంటావా అనుకొని ఈ సున్నుండ్లో ఇవ్వము, ఈ 10,000 రూపాయలు కూడా ఇవ్వ, కోపంతో వెళ్ళిపోతాం. కానీ ఆ ప్రేమ కలిగి తల్లి ఏం చేస్తుందో తెలుసా, ఆ సున్నుండ్లు తన కొడుకులకి ఇచ్చి ఆ 10,000 రూపాయలు తీసి కొడుక్కి ఇచ్చి, నాయన జాగ్రత్తగా ఉండు, నువ్వు బాగా బ్రతకాలరా, అదే నీ కోరుకుంటున్నాను చెప్పి ఏడుపుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి తన గుడిసు చిన్న తలుపు తీసింది, తలుపు తీసి లోనికి వెళ్ళి తలుపు వేసుకుంది. పక్కింటి ముసలోడు ఏంటి ఈ ముసలమ్మ ఉదయం అలాగే ఎందుకో దుఃఖభాగంతో వచ్చింది, ఇంట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు, అసలు ఖాళీగా ఉండదు, సోమరుగా ఉండదు, ఏదో ఒక పని చేసుకొని పైసా పరకు సంపాదించి కొడుక్కి పంపిస్తుంది. ఈరోజు ఏంటి అసలు ఇంట్లో రాలేదని ఆ తలుపు తీసి లోనికి వెళ్తే ఆమె చనిపోయింది. ఆమె గుండె శోకంతో, కడుపు శోకంతో ఏమైపోయింది, కన్న కొడుకు చేసిన అవమానంకి ఆమె చనిపోయింది. వెంటనే వాడు కౌరు పెట్టారు, కౌరు పెట్టి రమ్మంటే వాడు రాలేదు. ఊరు వారందరూ ఏం చేశారంటే, వాడు ఇంకా రాడు, ఏమొస్తాడులే అని ఏమి తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళి చేయవలసిందంతా చేశారు. వాడు అప్పటికీ రాలేదు. కారణం ఏంటంటే 10,000 రూపాయలు అందాయి. ఆ 10,000 రూపాయలు పట్టుకొని సినిమాలకి వెళ్ళి షికారులు చేస్తూ ఫ్రెండ్స్తో హాయిగా తిరుగుతూ ఉన్నాడు. అది ఎవరిది? తల్లి రక్తం, తల్లి రక్తం. ఈనాడు కూడా చాలా మంది యవనస్తులు చదువుతున్నవారు తల్లిని మోసం చేసి, తల్లిని మోసం చేసి, అమ్మ ఇదిగో నేను టెస్ట్ కొనాలి, నాకు ప్రత్యేకమైన గైడ్ కొనాలి అని తల్లిని తండ్రిని మోసం చేసి డబ్బులు తీసుకొని రిలీజ్ ఇవ్వమ్మ ఎంత తెలుసా, 100, 200, 300 పెడితే కానీ ఆ టికెట్ రాదు. తల్లి చెమట, తండ్రి కష్టం, ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి 3 గంటల సినిమాకి
ఖర్చు పెడుతున్న యవనస్తులు ఈనాడు ఉన్నారు, గమనించండి. ఆ కుమారుడు కూడా ఏం చేస్తాడంటే 10,000 అంటే వారం రోజులు శిఖరం చేశాడు. మరి మేము చచ్చిపోయింది వెళ్ళి చూసి వస్తాను అనుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ తలుపు తీశాడు, పూలు గుడిసి ఆ ఇంట్లోకి వెళ్ళి అటుకంతా ఎతుకుతున్నాడు. నా తల్లి 10,000 రూపాయలు ఇచ్చింది, ఇంకెంత దాసిందో. దుర్మార్గపు హృదయం, ఘోరమైన బండ హృదయం. అన్నీ ఎతికినప్పుడు ఆ అటుకు మీద ఒక టంగు పెట్టి ఇనప పెట్టి దొరికింది. ఆ పెట్టి తీశాడు, గుడ్లన్నీ తీశాడు, చీరలన్నీ పాత చీరలన్నీ తీశాడు. అడుగుని ఒక అందమైన ఫోటో కనిపించింది. వెంటనే ఈ కుమారుడు అన్నాడు, వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ. ఎంత అందమైన అమ్మాయి నేను ఎప్పుడు కూడా మా కాలేజీలో కూడా చూడలేదు. మా అమ్మాయి ఎందుకు రాసింది పెట్టులో? నాకు ఒకవేళ మంచి మాకు దగ్గరలో ఎవరైనా ఇంత అందమైన అమ్మాయి ఉందేమో, ఆమె నాకు పెళ్లి చేయాలని నా తల్లి ఆశయమో అనుకుని ఎవరేమే అనుకొని పక్కింటి ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, తాత ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అంటే, అప్పుడు ఆ తాత చెప్పాడు, పిచ్చివాడా ఎవరు అనుకుంటున్నావు? ఈ అందమైన ఫోటో నీ తల్లి. ఎంత అందమైన నా తల్లి! ఈమె నా తల్లి అని చెప్పుకోకుండా వికృతమైన రూపం నా తల్లికి ఎలా కలిగింది? ముఖమంతా కాలిపోయి వికృతంగా కనబడుతున్న నా తల్లిని నా ఫ్రెండ్స్ తో ఈమె నా తల్లి అని చెప్పుకోవడానికి అంత అందం లేదని, అందహీనం ఉందని, కాలిపోయిన ముఖం ఉందని నా స్నేహితుల దగ్గర 10 మంది అని చెప్పాను. నా తల్లి ఎందుకు అడగయిందంటే, అప్పుడు అలా చెప్పాడు, ఒరే నీవు సంవత్సరం పిల్లడు ఉయ్యాల్లో ఉన్నావు, మీ ఇదంతా కాలిపోతుంటే మీ అమ్మ నీళ్ళకెళ్ళి వస్తున్నప్పుడు ఈ ఇళ్ళన్నీ దగ్ధమైపోతుంటే నిన్ను కాపాడడానికి నేను ఆ కాలంలో ప్రయత్నం చేశాను. కానీ అగ్ని జ్వాలలకు తట్టుకోలేక నేను తెగించి లోనికి వెళ్ళకపోయాను. కానీ మీ అమ్మ ఆ బిందెని అక్కడ పడివేసి మేము చేయి పట్టుకొని వద్దు చచ్చిపోతావు, ఈ అగ్ని మంటలోకి నీవు వెళ్ళలేవు అని చెప్పిన నీ తల్లి ఏం చేసిందో తెలుసా? అగ్ని మంటలను కూడా ఖాతరు చేయకుండా లోనికి వెళ్ళి ఉయ్యాల్లో ఉన్న నిన్ను పొద్దు కడుపులో దాచుకొని అగ్ని జ్వాలలకు ముఖమంతా కాలబెట్టుకుంది, కానీ నిన్ను కాలకుండా కాపాడింది. నీ తల్లి నీ కొరకు కాలిపోయింది. నీ తల్లి నీ కొరకు తన అందాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి చేసింది కుమారుడు కొరకు త్యాగమా కాదా? అది త్యాగమైనప్పుడు దేవుడుగా ఉండకుండా దాసుడిగా మానవుడిగా నిన్ను నన్ను రక్షించడానికి ఆ తల్లి ఎలాగైతే తన కుమారుడు కొరకు కాలిపోయిందో, నీ నా కొరకు, అందరి కొరకు, ప్రపంచం ప్రజల కొరకు యేసుక్రీస్తు బలైపోలేదా? దానిని ప్రజలు కొందరు ఏమనుకుంటారో తెలుసా? యేసు దేవుడు అంటే శిలువ మీద ఎందుకు మరణించాలి? యేసు దేవుడు అంటే శిలువ మీద తెగలదా? ఎందుకు ఆ తల్లి కుమారుడు కొరకు కాలిపోయింది? ఎందుకమ్మా నువ్వు కాలిపోయావు? నీ ముఖమంతా అందమంతా పోగొట్టుకున్నావు అంటే ఆమె ఏమంటారు తెలుసా? నా కొడుకుని రక్షించడానికి నేను ఏదైనా చేస్తాను. మీరు అడగండి యేసుని, ఎందుకు నువ్వు శిలువ మీద దిగలేదు? ఎందుకు ఘోరంగా రక్త శక్తులుగా నువ్వు బలైపోయావంటే యేసు ఏమంటారు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నేను నిన్ను ప్రేమించాను, నిన్ను రక్షించడానికి నేను నీ శాపాన్ని, నీ శిక్షను అనుభవించాను. దేవునికి స్తోత్రం. అందుకే యేసు 2020 సంవత్సరాల కిందట మానవుడిగా దిగి వచ్చి మానవులందరి పాపాన్ని తీసివేయడానికి, పాప నివారణ చేయడానికి మానవుడిగా వచ్చాడు. దానిని క్రిస్మస్ పండుగగా ప్రపంచమంతా చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు 25 నాడు పుట్టారు. 25 నాడు ఖచ్చితంగా పుట్టారు. దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి పేరు ఎప్పుడు పెట్టబడిందంటే జనవరి 1వ తారీఖు నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి? అడగండి. వాళ్ళని మన అధికారుల దగ్గరికి వెళ్తారు, పెద్దల దగ్గరికి వెళ్తారు, ఏంటి పళ్ళు పట్టుకుంటారు, పూలు పట్టుకుంటారు. వీళ్ళు ఏమంటారు?
హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అంటే యేసు క్రీస్తుకి ఆయన డిసెంబర్ 25 పుట్టిన తర్వాత 8వ రోజు నాడు ఆయనకు సున్నతి చేయబడి దేవాలయంలో నామకరణం చేయబడింది. దాన్ని నేను జనవరి 1 కనుక హ్యాపీ న్యూ ఇయర్ నువ్వు చెప్పుకో. యేసు పేరు పెట్టిన జనవరి. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్ర ఆధారాలు ఉన్నాయి కనుక ప్రియమైన సోదరుడా, ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి చేయవలసిన బలియాగం చేసి మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. దానికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు కొన్ని సూచనలు చెప్పారు, అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన తెగుళ్ళు, రాజ్యమైన రాజ్యం, కొత్త తెగుళ్ళు అన్నారు. ఇప్పుడు ముక్కుకి మూతికి కట్టాం. ఇప్పుడు బ్రతంలో బయలుదేరిన వ్యాధట మన బ్రదర్ చెప్తున్నారు, కళ్ళు కట్ట, కళ్ళు కూడా అంటే కళ్ళు కూడా మూసుకుంటే ఎలా బతికేది చెప్పండి? మానవులు ఎలా బతకాలి? ఆఖరి అంచె దినాల్లో మనం ఉన్నాం. సమయము పాకముందే, ఈ జీవితం ముగించకముందే పాప క్షమాపణ నిమిత్తం యేసుని నమ్మండి. యేసుని ఎందుకు నమ్మాలి అంటే ఉద్యోగం కొరకైతే యేసు నమ్మక్కర్లేదు, ఆరోగ్యం కొరకైతే యేసు నమ్మక్కర్లేదు, పెళ్లి కొరకైతే యేసు నమ్మక్కర్లేదు, ఇల్లు కట్టడానికైతే యేసు నమ్మక్కర్లేదు. యేసుని ఎందుకు నమ్మాలంటే పాప క్షమాపణ నిమిత్తం నమ్మాలి. ఈ దేహం విడిచిన తర్వాత స్వర్గము పరలోకం వెళ్ళాలంటే యేసుని నమ్మాలి. దాని కొరకు యేసుక్రీస్తు వారు భూలోకానికి మానవుడిగా వచ్చాడు. ఈ సత్యాన్ని నమ్మి మీరు పావనులు అవ్వండి. హృదయం మంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సాయి